అట్లే ఉండండి సార్, ఫోటో తీస్తా. మన పాఠశాల విద్యార్థులకి 3వ ప్రైజ్ వచ్చింది. 3వ ప్రైజ్ దాదాపు అంటే మేము బాబు ప్రైజ్ వచ్చిందంటే కదా ఏముందంటే దాదాపు 23 స్కూల్ మండలంలో ఇది మన ప్రభుత్వ పాఠశాలలు మరియు మున్సిపాలిటీస్ కూడా అన్నీ కలిపి రమణ మహర్షి స్కూల్ కూడా ఇలాంటి ప్రైవేటు 7 స్కూల్ కూడా దాదాపు 23 స్కూల్ పాల్గొంటే కదా ఫస్ట్ ప్రైజ్ వచ్చి మన గవర్నమెంట్ స్కూల్కి వచ్చింది, 2వ ప్రైజ్ మున్సిపాలిటీ వాళ్ళకి వచ్చింది, 3వ ప్రైజ్ మన డిస్ట్రిక్ట్కి వచ్చింది. అట్లా ఫస్ట్ సెకండ్ థర్డ్ ఇచ్చినాడు. 10 కన్సోలేషన్ ప్రైజ్లు ఇచ్చినారు. దాంట్లో కూడా మళ్ళా వాళ్ళలో మనకు అంజలి కూడా కన్సోలేషన్ ప్రైజ్ వచ్చింది. ఇవి కూడా క్లాస్ ఉంటాయి. ఏంటంటే అక్కడ ఏం చేశారంటే తెలుగులో 25 మార్కులు, ఇంగ్లీష్లో 25 మార్కులు, లెక్కల్లో 25 మార్కులు, సైన్స్లో 25 మార్కులు, మొత్తం 100 మార్కులకు పరీక్ష పెట్టారు. 100 మార్కులకు పరీక్ష పెడితే ఇప్పుడు మామూలుగా అయితే పాఠాలు చదివి రాయడం వేరే, తెలివి వేరే. ఇప్పుడు పాఠాలు చదివి ప్రశ్న చదివిన తర్వాత 4 ఆన్సర్లు దాని ఏదో కరెక్ట్గా ఎన్నుకోవాలా. ఎవరైతే ఎన్నుకోగలరంటే కదా బాగా చదువు ఎన్నుకోగలరు. బాగా చదువు నేర్చుకుని ఆ పాఠాన్ని బాగా అవగాహన చేసుకునే వాళ్ళు పిల్లలు మాత్రమే చదవగలరు. కాబట్టి మేము ఎంతో కొంత కృషి చేసినాము. వచ్చే సంవత్సరం కూడా ఈ 5వ క్లాస్కు ఎవరైతే వచ్చారో వాళ్ళు కూడా మేము మంచిగా ఇట్లనే ఉంటారు. మనం కూడా మన పాఠశాల మంచిగా రావాలని నెక్స్ట్ ఇయర్ మనకు మండలం కూడా మనకు పాఠశాల గుర్తింపు వచ్చింది, బాగా చదువుతుంది. వీళ్ళు ఎందుకు ఫస్ట్ ప్రైజ్ ఇచ్చినారంటే ఈ సంవత్సరం నేను చదువు చెప్పిన 5వ క్లాస్ వాళ్ళకు అందుకు రాలే. వాళ్ళు చిన్నప్పటి నుంచి 1వ తరగతి నుంచి బాగా పాఠశాల ఉండే పాఠశాల ఉపాధ్యాయులు ఏం చేసినారు, బాగా చదివిపోయారు వాళ్ళకు. నేను వాళ్ళ కొద్దిగా ఒక షేప్ తీసుకురావడం జరిగింది అంతే. కాబట్టి 1వ క్లాస్ నుంచి బాగా చదివే పిల్లలకే ఇది వస్తుంది మొత్తమిందే అంతే. ఇది ఈరోజు మనము బడి పండగ అని జరుపుకుంటున్నాం. ఈరోజు మనకు డేట్ ఇచ్చాను. మామూలుగా అయితే ఈ డేటు ఇక్కడ హెల్త్ వర్కర్లు కానీ లేకుంటే హెల్త్ సూపర్వైజర్లు కానీ లేకుంటే సచివాలయం సిబ్బంది అందరికీ మెసేజ్ ఇచ్చారు. కొన్ని చోట జరుగుతుంది బడి పండుగ అటెండ్ కమ్మని చెప్పి. మరి మనకు ఇంకా రాలేకపోయింది కొంతమంది. అర్థమైంది. ఈ బడి పండుగ ఏంటంటే కదా మీరు చెప్పాలా మన పాఠశాల గురించి. నేను చెప్పినప్పుడు అందరూ ఇంగ్లీష్ మీడియమే ఇక్కడ కూడా చక్కగా మన పిల్లలు ఇంగ్లీష్లో మాట్లాడతారు, ప్రతి ఒక్కరి గురించి చదువుతారు. ప్రతి అంగన్వాడీలో నేను చెప్పిన ముందు కూడా మీకు అంగన్వాడీ సిలబస్ ఎట్లుందంటే కదా అద్భుతమైన సిలబస్ ఉంది దాంట్లో. నేను అంగన్వాడీ టీచర్లకు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. కడపలో నాకు 3 సార్లు ట్రైనింగ్ తీసుకుని మన ముద్దు మండలంలో పనిచేసినప్పుడు అంగన్వాడీ టీచర్లకు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. సూపర్వైజర్ మేడం పిలిచి నాగరసింహ గారికి. ఎట్లా అంటే బుక్స్ కూడా అవి అంగన్వాడీ అంటే ఏదో చిన్నది ఊరికే పిడిపడి మాది, అప్పుడు పిడిపడి మాది కాదు. ఇప్పుడు చాలా అద్భుతమైన సిలబస్ ఉంది అక్కడ. కాబట్టి ఆ బుక్స్ అన్ని కూడా బాగా చదివి బాగా చెప్పాలి. అంగన్వాడీ టీచర్లు కష్టపడి బాగా చెప్పాలా. అటువంటి సిలబస్ ఉంది అక్కడ. ఈ ప్రభుత్వం ఏం చేస్తుందంటే చాలా పెద్ద ఎత్తున బడ్జెట్ విద్యకు దాన్ని ఉపయోగించుకోవాలి మనం. ప్రభుత్వ పాఠశాల చదివే పిల్లలకి 10th క్లాస్ అయిపోతేనే చూడండి, ఇప్పుడు 10th క్లాస్ అయిపోతేనే పిల్లలందరికీ బహుమతులు ఎందుకు ఇచ్చారంటే అదొక ప్రోత్సాహం. గతంలో మేము చదువుకునేప్పుడు ప్రైవేట్ పాఠశాలలు లేవు. అందరూ పెద్దోళ్ళు పిల్లలు డబ్బు ఉండేవాడు డబ్బులు లేవాడు అంతా ప్రభుత్వ పాఠశాల చదువుతున్నారు. ఇప్పుడు అంటే డబ్బు ఉంది కాబట్టి ప్రైవేట్ పాఠశాలలు అన్నీ వచ్చినాయి. వీరికి ఒక పాఠశాల ఉంది. అటువంటి వాళ్ళు ఏం చేశారంటే ప్రైవేట్ పాఠశాల ఇప్పుడు ఏం మీకు తెలుసలేదో 20% సీట్లు ఫ్రీ ఉంది అనమాట. పేద విద్యార్థులకు 20%. ఎటువంటి పెద్ద స్కూళ్ళు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అయినా కూడా
20% మనకు సీట్లు ఇవ్వాలి, ఎవరు అడిగితే వాడు దేవాలి. అటువంటి సౌకర్యం కూడా ఉంది. అందువల్ల మన స్ట్రెంత్ ఏమవుతుందంటే కొద్దిగా తగ్గుతుంది. కాబట్టి ఈ బడి పండుగ ఎందుకు పెట్టారంటే ముఖ్యంగా ప్రభుత్వం ఏమన్నా పిల్లలు ఉంటే చెప్పాలా, మన బడి గురించి మనం గొప్పగా చెప్పుకోవాలా. మీరు కూడా పిల్లలు చెప్పినారా ఒకరికన్నా? చెప్పినారు లేదా? పక్కన మీరు విచారించారా? మన టీచర్లు పోయినసారే మనము టీచర్ల 8 మంది పిల్లలను చేర్చుకున్నాం. మనం 8 మంది పిల్లలను చేర్చుకున్నాం. తిరిగి ఈ నుంచి ఆ లాస్ట్ వరకు టీచర్లు 4 తిరిగి పిల్లలు ఆల్రెడీ చేర్చుకున్నాం. ఇంకా 2-3 వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తారంటే అంగన్వాడీ పిల్లల లిస్ట్ ఇచ్చి మాకు వాళ్ళు ఎక్కడెక్కడ చేరారో లిస్ట్ అంతా రాయమని చెప్తున్నారు. వాడు ఏ స్కూల్లో చేరాడు మాకు ఎట్టగలుగుతాం. వేదికను అలంకరించిన తల్లులందరికీ, మా అంగన్వాడీ టీచర్లకు, ఆయాలకు, పిల్లలకు అందరికీ నా నమస్కారం. బడి పండుగ అంటే ఏంటి అనేది మీకు సార్ పూర్తిగా వివరించినారు. బడి పండగలాగా ప్రతిరోజు మనము గవర్నమెంట్ స్కూలు అంటే చిన్న చూపు ఉంది ప్రజల్లో. కానీ గవర్నమెంట్ స్కూల్లో చదివిన పిల్లలు ఎక్కువ మంది పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారు. ఆ విషయం తల్లులకు తెలియటం లేదు. ప్రైవేటుగా పోయి మమ్మీ డాడీ అంటానే అబ్బా మా పిల్లలకు అంతా ఇంగ్లీష్ వచ్చేసింది, ఇంకా మేము ఐఏఎస్ ఆఫీసర్లం అయిపోయినాం అనే ఫీలింగ్ ఉంది. కానీ అది వద్దు. చిన్నప్పుడు పిల్లలకు లక్షల డొనేషన్లు కట్టి మీరు డబ్బులన్నీ అది చేసుకోవద్దు. అది పిల్లలు పెద్ద ఈ కాలేజీకి వెళ్ళేటప్పుడు వాళ్ళ కోచింగ్లకు, ఉద్యోగాలకు ఏదైనా అవసరమైనప్పుడు ఉపయోగపడుతుంది. ఆ డబ్బును ఎగబెట్టుకోవాలి. చిన్నప్పుడు ఇంగ్లీషు అంగన్వాడీ నుండే ఇంగ్లీష్ బుక్లు ఇచ్చినారు. PP1, PP2. PP1 అంటే 3+, PP2 అంటే 4+. PP1 పిల్లలకు 4 బుక్కులు ఇచ్చినారు. ఇంగ్లీషు, లెక్కలు, తెలుగు, యాక్టివిటీస్. అలా ప్రతి పిల్లలకు మేము స్కూల్లో చెప్పేది కాకుండా మళ్ళీ వీళ్ళకి కూడా ఇస్తున్నాం. మేము చదువుకున్న అమ్మలు ఉన్నారు కదా, ఇప్పుడు ప్రతి ఒక్కరికి చదవచ్చు. పిల్లలకు ఇంట్లో కూడా ఒక 1 అవర్ వాడు కూర్చోడు. ఉదయం ఒక 20 నిమిషాలు, సాయంత్రం 20 నిమిషాలు ఆ బొమ్మలు చూపించినా వాడు పట్టేస్తాడు. చిన్నపిల్లలకు బ్రెయిన్ బాగా పనిచేస్తుంది. 85% ఉంటుంది. 7 సంవత్సరాల వరకు వానికి పూర్తి స్థాయిలో చదువు వచ్చేస్తుంది. 7 సంవత్సరాల లోపు. 7 దాటిందంటే మీరు 15% వాడు. అందుకు కాబట్టి చిన్నప్పుడే పిల్లలకు బేస్మటం బాగా గట్టిగా ఉంటేనే కదా పిల్లర్స్ ఎన్నైనా వేసుకుంటా పోగలుగుతాం. అంగన్వాడీ నుండే ఫస్ట్ గురువు తల్లి, 2వ గురువు అంగన్వాడీ, 3వ గురువు మన సారోలు మేడమ్స్. కాబట్టి తల్లిలోనే ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్టివిటీస్ బయటికి తీయాలి. ఆ తల్లి ఒక కూరగాయలు కోస్తా ఉన్నా కూడా ఏంటి నానా అంటే వాడు ఏంటి మా ఏం కలరు మనం ఆడ కోసుకుంటూ కూడా వానికి చదువు చెప్పచ్చు. ఒక 2 తట్టెలు ఉంటాయి, ఇదేంద్రా పెద్దది, ఇదేంద్రా చిన్నది, అట్లా ప్రతిదీ. వాడు బాత్రూమ్ అయిపోతాడు, నాన్న నీళ్లు పోయాలని చిన్నప్పుడు నుండే మనం అలవాటు చేయాలి పిల్లలు. వాడు నేను కూర్చున్నా రామ్మా అంటాడు. వచ్చేంత వరకు మనం కడగాలి, అది మన ధర్మం. కానీ పాసుకొని నీళ్ళు పోసి అలవాటు ఇంట్లోనే నేర్పించాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత అంగన్వాడీలో ఆయమ్మ నేర్పిస్తారు. మళ్ళీ ఎలిమెంటరీ స్కూల్కి వచ్చి వాళ్ళకి చెప్పనవసరం, వాళ్ళే అన్ని పనులు చేస్తూ ఉంటారు పోయి. కాబట్టి ఫస్ట్ ఇంట్లోనే తల్లిదండ్రి పిల్లలను చాలా జాగ్రత్తగా చూసుకోవాలా, చెప్పాలా. వాళ్ళకు చదువును కూడా అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. అక్కడి నుండి ఎలిమెంటరీ స్కూల్కి వచ్చేలో వాడు పూర్తి మెచ్యూరిటీ 5 సంవత్సరాల చదువు వాడు అయిపు చేసుకొని వీడికి వచ్చేసినాడంటే అప్పుడు ఫస్ట్ రకం, 2వ రకము, 1 to 3లో 100 వరకు నేర్చుకునే వాళ్ళు ఉన్నారు సార్. ఎక్కాలు 10 వరకు నేర్చుకుని అంగన్వాడీ నుంచి మీ స్కూల్ మేము జాయిన్ చేస్తాం. ఇట్రా సారాలు పరిచయం చేద్దాం రా. చెప్పు వీళ్ళకి అందరికి చెప్పు, నీకేమేమి వచ్చో చెప్పు. ఏ విషయంలో బాగా నేర్చుకునేవి అన్ని మన అంగన్వాడీలోనే. అట్లా ప్రతి ఒక్కరు అందుకు కాబట్టి అంగన్వాడీ ఏమీ తీసిపోదు. ప్రైవేట్ స్కూల్లో సార్ ఇప్పుడు 0 నర్సరీకే 1 lakh 120, మా చెన్నూరు బీరం శ్రీధర్రెడ్డిలో 120 అంటే ఇప్పటి నుండే 120 వాళ్ళకి నేర్పించేది. అంగన్వాడీ నేర్పిస్తా, తల్లి నేర్పిస్తుంది, అవన్నీ వచ్చేస్తాయి. మీరు బుక్స్ తీసుకొని 4 బుక్స్ వస్తాయి మీకు. ఆ 4 బుక్కులలో మీరు చెప్పినారంటే నర్సరీ అయిపోతుంది, LKG అయిపోతుంది, UKG అయిపోతుంది.
డైరెక్ట్ ఒకటిలోకి వస్తే ఈ నుంచి అంత ఇంగ్లీషే, అక్కడ ఇంగ్లీషే ఇక్కడ కానీ మాతృభాష మన తెలుగు కాబట్టి ప్రతి ఒక్కరు తెలుగు ఖచ్చితంగా నేర్చుకోవాలా. అంత ఇంగ్లీష్ అని కాదు, తెలుగు రాకపోయినా ఇబ్బంది పడతారు పిల్లవాడు. లెక్కలు రావాలి, యాక్టివిటీ, వాళ్ళకి తెలుగు అనేది మామూలుగా క్రేయాన్స్ ఇస్తాం మేము పిల్లలు. ఇదో పైన చిన్న బొమ్మలో ఏ రంగు కొట్టాలనేది ఉంటుంది, అది చూసి ఈ బొమ్మను వాడు రంగులు కొడతాడు. అట్లా మనం నేర్పించే దాన్ని బట్టే పిల్లలు చదువు బాగా చదువుకోగలుగుతారు. బడి పండగలో మన అంగన్వాడీ అయిపోతూనే మీరు డబ్బులు పెట్టి ప్రైవేట్గా చేర్చిన అవసరం లేదు. ప్రతి ఒక్కరు వెంటనే మన గవర్నమెంట్ స్కూల్లో చేర్చాలి. ఇక్కడ బుక్స్, బ్యాగులు, సాక్స్లు, ట్రై, బెల్ట్ అన్నీ మొత్తం ఇక్కడ ఇస్తున్నారు. 3 జతల బట్టలు, మళ్ళీ గుడ్డు, చిక్కీలు, ప్రతి ఒక్కరు ఇక్కడ మెను ప్రకారం వంట. మీ ఇంట్లో కూడా మీరు చేసి క్యారీ పంపరు. సాంబార్ ప్రతిరోజు పప్పుతో కలిపిన కూర ఉంటుంది. ఆ పప్పుతో కలిపిన కూర తినడం వల్ల వాళ్ళ బ్రెయిన్ అనేది పెరుగుదల అవుతూ వాళ్ళ అవయవాలన్నీ పెరుగుదల, మానవాభివృద్ధి, అన్ని అవయవాలు బాగా పెరుగుతూ చదువుకుంటూ వీళ్ళు ఆ సార్లు ఇంటికి వస్తారు అనేది ఒక్కటి మీరు వదిలిపెట్టండి. వస్తే ఏమవుతుంది, ఒకవేళ ఇల్లు దగ్గరనే అమ్మ అని వచ్చింటాడు, వాడు సార్లు వస్తాడు, వీడు పనికిరాదు, ఈ బడిలోనే వద్దు పని కాన్వెంట్ కానీ వ్యాన్ ఎక్కిస్తాను. అది కూడా అయింది మేడం కళ్ళులలో. ఎందుకు వస్తే ఏమవుతుంది, వచ్చి నీళ్ళు తాగుతాడు, ఏదో డబ్బులు ఇచ్చి తెచ్చుకుంటాడు, కొనుక్కొని వచ్చి మళ్ళీ చదువుకుంటాడు. ఆ చదువుకొని మంచిగా బాగా ఎలిమెంటరీ స్కూల్లో లేని చదువు ఉందా, 50 మందికి ఒక్క టీచర్ ఎన్నుకుంటారు. 50 మందిలో అలాంటి స్కూల్ టీచర్లు గొప్పనా? 10th ఫెయిల్ అయ్యి ఇంటర్ ఫెయిల్ అయిన వాళ్ళు టీచర్లు బయట కాన్వెంట్లో ఉంటారు, వాళ్ళు ఎక్కువనా? వీళ్ళకి తెలియనేటి వాళ్ళకి తెలుసా? తల్లులందరూ మీరు తెలుసుకొని మీ పక్కన ఉన్న వాళ్ళకు కూడా తెలియపరిచి ప్రతి ఒక్కరూ గవర్నమెంట్ స్కూల్లో మీ పిల్లలు చేర్చుకొని డబ్బులు ఉండాయని అయిపు చేసుకోవాలండి. ఆ డబ్బును ఆదా చేయండి, రేపు ఫ్యూచర్లో వీళ్ళకి ఉపయోగపడతారు. వీడు ఇంటర్ అయిపోతేనే వాడు ఇంజనీరింగ్ ఏదో చదువుతాడు, బీటెక్, వానికి ఖచ్చితంగా ల్యాప్టాప్ కావాలా. మనము అప్పటికి డబ్బులు అవసరం ఎగబెట్టుకోవాలి. అప్పుడు వానికి కొనిస్తే ఈ చదువుతో పాటు ఇక్కడ ఇది చూసుకుంటూ వాళ్ళకు మంచిగా చదివి ఇంజనీర్ అవుతాడో ఏమవుతాడో వాని అభివృద్ధి. కానీ వాడు చదివేదాన్ని మీరు బలవంతం ఇది వద్దురా అది వద్దురా అనద్దు, వానికి ఇష్టమైందే మనం చదివేయాలి. అప్పుడు వాడు నెట్టుకుంటూ వచ్చేసి పాస్ అయ్యి వాడు మంచి ఉద్యోగం తెచ్చుకోగలుగుతాడు పిల్లవాడు. నేను చెప్పిందే నువ్వు చదవాలని కొంతమంది మూర్ఖులు చాలా మందిని ఇబ్బంది పెట్టినారు తల్లిదండ్రులు. పిల్లలు అట్లా చేయొద్దు. తల్లిదండ్రులు బిడ్డకు ఇష్టమైంది, కానీ ప్రతి ఒక్క తల్లి తండ్రి బిడ్డలను గమనిస్తూ ఉండాలి. ఒక ఫ్రెండ్ లాగా వీడు టయానికి లేస్తున్నాడు, ఎక్కడికి పోతున్నాడు, ఏం చేస్తున్నాడు, మగపిల్లోడులే వానికి ఏంలే, ఆడపిల్ల అయితే భయపడాలా అనేది కాదు. ఒక మగపిల్లోని వల్ల 5-6 కుటుంబాలు సఫర్ అవుతాయి. మేము కొడుకును కన్నామని తల్లులు తండ్రులు వదిలిపెట్టదు. ఆ బిడ్డ ఏం చేస్తున్నాడు, ఎవరితో మాట్లాడుతున్నాడు, ఏం చేస్తాడని ప్రతిదీ గమనించాలా. స్కూల్కి వెళ్ళినా కూడా ఆ స్కూల్లో వాడు టయానికి స్కూల్ పోతున్నాడా, కాలేజీలో ఉంటున్నాడా, అయితేనే ఇంటికి వస్తున్నాడా, ఏం నాయన ఇంత లేట్ అయింది, వాడిని ప్రతిదీ మనము అడుగుతున్నారా. అడగకపోతే మా అమ్మలు ఏం పడుచుకున్నాను అని వాడికి ఇష్టం వచ్చినట్టు చెడు దావలో పడే అవకాశం ఉంది. అలాగా ఆడపిల్లలు పోతా ఉన్నా కూడా ఏదో ఒకటి ఇబ్బంది పెట్టి అటు చేస్తూ ఉంటారు. మనం తల్లిదండ్రి ఫస్ట్ నుంచే వాడిని ఒక దారిలో నడిపిస్తూ వచ్చి వాడు మంచి దారిలో వచ్చి పక్కనుండే వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా వాళ్ళైనా మనమైనా సమానమే అనేది ఒకటి. ఆడపిల్ల అయితే ప్రైవేట్ గవర్నమెంట్ బడి, మగపిల్లడు అయితే ప్రైవేట్ బడి అని కొంతమంది తల్లుల్లో ఇప్పటికి ఉంది మేడం. ఆ విధంగా అట్లా చెయ్యొద్దు. ఇద్దరు ఒకటే, ఒకటి మన కడుపులో పుట్టినప్పుడు ఆడపిల్ల అయినా మగపిల్ల ఇద్దరు ఒకటే కదా. మనమే కదా వాళ్ళని అంతా పెంచి పెద్ద చేసినాం. అట్లా చేయకూడదు. కాబట్టి ప్రతి ఒక్కరు మంచిగా చదివేయండి. 18 సంవత్సరాలు వచ్చి 19 సంవత్సరం పడేంత వరకు ఎవరు పెళ్లి చేయకూడదు. వాళ్ళు చదువుకుంటా ఉంటే మంచిగా చదివించండి. 10 అయిపోవడం ఆశ. మొన్న మేడం సైడ్ 10th అయిపోయింది సార్, ఎగ్జామ్ రాసింది, పెళ్లి 8 రోజులు సఫర్ అయినాం సార్. స్టేషన్లోనే 3 రోజులు ఉన్నాం మేడం. అంత తలకాయ నొప్పండి. మేము చెయ్యమని లెటర్ రాయించుకున్నా, మళ్ళీ పెళ్లి చేసుకున్నాం. ఇంకా కేసు పెట్టారు. ఇంకా రోజు కేసు స్టేషన్ తిరుగుతూనే ఉండాలి వాళ్ళు, కోర్టుకు పోవాలా. ఇట్లాంటి పనులు చేసుకోవాలండి. పెళ్లి చేసిన బాప నేను, పెళ్లి కొడుకు అమ్మను నాయన్ను, పెళ్లి కూతురు అమ్మను నాయన్ను మొత్తం అందరూ జైలు పోవాల్సిందే. అలాంటివి మాత్రము ఎవరికి తెలియదు అనుకోవద్దు. ఆ పిల్ల చదివేసుకున్న వాళ్ళైనా చెప్తారు, ఇదిలో ఉండే వాళ్ళైనా ఎవరైనా పెట్టచ్చు, చెప్పలేము. మేమైతే వాళ్ళని తొడుకొని పోవాల్సి వస్తుంది. కడపడిపోయినా 2 వారం ఉంది ఆ పాప, మళ్ళీ పోయి కేసు పెట్టి ఇంటి దొరకొచ్చుకున్నారు మేడం. అట్లుంది. మగ పిల్లలైనా ఆడపిల్లలైనా
వయసు వచ్చేంత వరకు పెళ్లి చేయదు. మన పాఠశాల విద్యార్థులకి 3వ ప్రైజ్ వచ్చింది. 3వ ప్రైజ్ దాదాపు అంటే మేము బాబుకి ప్రైజ్ వచ్చిందంటే కదా ఏముందంటే దాదాపు 23 స్కూల్ మండలంలో ఇది మన ప్రభుత్వ పాఠశాలలు మరియు మున్సిపాలిటీస్ కూడా అన్నీ కలిపి రమణ మహర్షి స్కూల్ కూడా ఇలాంటి ప్రైవేటు 7 స్కూల్ కూడా దాదాపు 23 స్కూల్ పాల్గొంటే కదా ఫస్ట్ ప్రైజ్ వచ్చి మన గవర్నమెంట్ స్కూల్కి వచ్చింది, 2వ ప్రైజ్ మున్సిపాలిటీ వాళ్ళకి వచ్చింది, 3వ ప్రైజ్ మన మ్యూజిక్ వచ్చింది. అట్లా ఫస్ట్ సెకండ్ థర్డ్ ఇచ్చినాడు. 10 కన్సోలేషన్ ప్రైజ్లు ఇచ్చినారు. దాంట్లో కూడా మళ్ళా వాళ్ళలో మనకు అంజు కూడా కన్సోలేషన్ ప్రైజ్ వచ్చింది. ఇవి కూడా క్లాస్ కొట్టాం. ఏంటంటే అక్కడ ఏం చేయాలంటే తెలుగులో 25 మార్కులు, ఇంగ్లీష్లో 25 మార్కులు, లెక్కల్లో 25 మార్కులు, సైన్స్లో 25 మార్కులు, మొత్తం 100 మార్కులకు పరీక్ష పెట్టారు. 100 మార్కులకు పరీక్ష పెడితే ఇప్పుడు మామూలుగా అయితే పాఠాలు చదివి రాయడం వేరే, తెలివి వేరే. ఇప్పుడు పాఠాలు చదివి ప్రశ్న చదివిన తర్వాత 4 ఆన్సర్లు ఉంటాయి, ఏదో కరెక్ట్గా ఎన్నుకోవాలా. ఎవరైతే ఎన్నుకోగలరంటే కదా బాగా చదువు ఎన్నుకోగలరు. బాగా చదువు నేర్చుకుని ఆ పాఠాన్ని బాగా అవగాహన చేసుకునే వాళ్ళు పిల్లలు మాత్రమే చదవగలరు. కాబట్టి మేము ఎంతో కొంత కృషి చేసినాము. వచ్చే సంవత్సరం కూడా ఈ 5వ క్లాస్కు ఎవరైతే వచ్చారో వాళ్ళు కూడా మేము మంచిగా ఇట్లనే ఉంటారు. మనం కూడా మన పాఠశాల మంచిగా రావాలని నెక్స్ట్ ఇయర్ మనకు మండలం కూడా మనకు పాఠశాల గుర్తింపు వచ్చింది, బాగా చదువుతుంది. వీళ్ళు ఎందుకు ఫస్ట్ ప్రైజ్ ఇస్తారంటే ఈ సంవత్సరం నేను చదువు చెప్పిన 5వ క్లాస్ వాళ్ళకు అందుకు రాలే. వాళ్ళు చిన్నప్పటి నుంచి 1వ తరగతి నుంచి బాగా పాఠశాల ఉండే పాఠశాల ఉపాధ్యాయులు ఏం చేశారు, బాగా చదివిపోయారు వాళ్ళకు. నేను వాళ్ళ కొద్దిగా ఒక షేప్ తీసుకురావడం జరిగింది అంతే. కాబట్టి 1వ క్లాస్ నుంచి బాగా చదివే పిల్లలకే వస్తారు కొంతమంది అంతే. ఇది ఈరోజు మనము బడి పండుగ అని జరుపుకుంటున్నాం. ఈరోజు మనకు డేట్ ఇచ్చాము. మామూలుగా అయితే ఈ డేటు ఇక్కడ హెల్త్ వర్కర్లు కానీ లేకుంటే హెల్త్ సూపర్వైజర్లు కానీ లేకుంటే సచివాలయం సిబ్బంది అందరికీ మెసేజ్ ఇచ్చారు. పలు చోట జరుగుతుంది బడి పండుగ అటెండ్ కమ్మని చెప్పి. మరి మనకు ఇంకా రాలేకపోయింది కొంతమంది. అర్థమైందే. ఈ బడి పండుగ ఏంటంటే కదా మీరు చెప్పాలా మన పాఠశాల గురించి. నేను చెప్పినప్పుడు అందరూ ఇంగ్లీష్ మీడియమే ఇక్కడ కూడా చక్కగా మన పిల్లలు ఇంగ్లీష్లో మాట్లాడతారు, ప్రతి ఒక్కరి గురించి చదువుతారు. ప్రతి అంగన్వాడీలో నేను చెప్పిన ముందు కూడా మీకు అంగన్వాడీ సిలబస్ ఎట్లుందంటే కదా అద్భుతమైన సిలబస్ ఉంది దాంట్లో. నేను అంగన్వాడీ టీచర్లకు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. కడపలో నాకు 3 సార్లు ట్రైనింగ్ తీసుకొని మన ముద్దు మండలంలో పనిచేసేప్పుడు అంగన్వాడీ టీచర్లకు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. సూపర్వైజర్ మేడం తెలిసి నాగరసింహ గారికి. ఎట్లా అంటే బుక్స్ కూడా అవి అంగన్వాడీ అంటే ఏదో చిన్నది పిటిబడి మాది, అప్పుడు పిటిబడి మాది కాదు. ఇప్పుడు చాలా అద్భుతమైన సిలబస్ ఉంది అక్కడ. కాబట్టి ఆ బుక్స్ అన్ని కూడా బాగా చదివి బాగా చెప్పాలి. అంగన్వాడీ టీచర్లు కష్టపడి బాగా చెప్పాలా. అటువంటి సిలబస్ ఉంది అక్కడ. ఈ ప్రభుత్వం ఏం చేస్తుందంటే చాలా పెద్ద ఎత్తున బడ్జెట్ విద్యకు దాన్ని ఉపయోగించుకోవాలి మనం. ప్రభుత్వ పాఠశాల చదివే పిల్లోనికి 10th క్లాస్ అయిపోతేనే చూడండి, 10th క్లాస్ అయిపోతే పిల్లలందరికీ బహుమతులు ఎందుకు ఇచ్చారంటే అదొక ప్రోత్సాహం. గతంలో మేము చదువుకునేప్పుడు ప్రైవేట్ పాఠశాలలు లేవు. అందరూ పెద్దోళ్ళు పిల్లలు డబ్బు ఉండేవాడు డబ్బులు లేవాడు అంతా ప్రభుత్వ పాఠశాల చదువుతున్నారు. ఇప్పుడు అంటే డబ్బు ఉంది కాబట్టి ప్రైవేట్ పాఠశాలలు అన్నీ వచ్చినాయి. వీరికి ఒక పాఠశాల ఉంది. అటువంటి వాళ్ళు ఏం చేశారంటే ప్రైవేట్ పాఠశాల ఇప్పుడు ఏం మీకు తెలుసలేదో 25% సీట్లు ఫ్రీ ఉంది అనమాట. పేద విద్యార్థులకు 20%. ఎటువంటి పెద్ద స్కూళ్ళు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అయినా కూడా 20% మనకు సీట్లు ఇవ్వాలి. ఎవరు అడిగితే వాడు దేవాలని అటువంటి సౌకర్యం కూడా ఉంది. అందువల్ల మన స్ట్రెంత్ ఏమవుతుందంటే కొద్దిగా తగ్గుతుంది. కాబట్టి ఈ బడి పండుగ ఎందుకు పెట్టారంటే ముఖ్యంగా ప్రభుత్వం ఏమైనా పిల్లలు ఉంటే చెప్పాలా, మన బడి గురించి మనం గొప్పగా చెప్పుకోవాలా. మీరు కూడా పిల్లలు చెప్పినారు ఒకరికన్నా చెప్పినారు లేదా పక్కన మీరు విచారించారా. మన టీచర్లు పోయినసారే మనం టీచర్ల 8 మంది పిల్లలను చేర్చుకున్నాం. మనం 8 మంది పిల్లలను చేర్చుకున్నాం. తిరిగి ఈ నుంచి ఆ లాస్ట్ టీచర్లు 4 తిరిగి పిల్లలు 6 చేర్చుకున్నాం.
ఇంకా ఇద్దరు ముగ్గురు ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తారంటే అంగన్వాడీ పిల్లల లిస్ట్ ఇచ్చి మాకు వాళ్ళు ఎక్కడెక్కడ చేరారో లిస్ట్ అంతా రాయమని చెప్తున్నారు. వాడు ఏ స్కూల్లో చేరాడు మాకు పెట్టగలుగుతాం. వేదికను అలంకరించిన పిల్లలు మరి ఈరోజు రైట్ ఈరోజు మరి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతటా కూడా బడి పండుగ అని చెప్పేసి మామూలుగా 25 తేదీ నుంచి 12 వరకు వచ్చే 12 వరకు బడి పండుగ అని పెట్టడం జరిగింది. ఏమి బడి పండుగ యొక్క ప్రాధాన్యత ఏంటంటే కనుక మన బడిలో ప్రభుత్వ బడిలో ఏమేమి ఉన్నాయి, ప్రభుత్వం ఏమి సౌకర్యాలు కల్పిస్తూ ఉంది. అమ్మఒడి పథకం కింద 15,000 రూపాయలు లెక్క ఇవ్వడం జరుగుతుంది. ప్రతి పిల్లవాడికి యూనిఫాము, 3 జతల యూనిఫాము ప్లస్ ఉచితంగా బుక్కులు, బ్యాగు, షూస్, సాక్స్ ఇలాంటివన్నీ ఇప్పుడు అంటే ఉచితంగా అంటే ఈ బడిలో ఇవి కాకుండా ఇంకా నాణ్యమైన విద్యనిచ్చడానికి ప్రయత్నం చేస్తుంది మా బడి. మనం అనుకుంటాం ప్రైవేట్ పాఠశాలలో నైపుణ్యం ఉందని చెప్పేసి. నైపుణ్యం అంటే మీ నాణ్యమైన విద్య అంటే ఏంటంటే కన్నా అక్కడ నాణ్యమైన విద్య ఉండదు, నైపుణ్యంతో కూడిన విద్య రెండు అక్కడ. ప్రభుత్వ పాఠశాలలోనే చదివే పిల్లలకు కూడా ఈరోజు నేను నిన్న మన మండలంలో మన కుదురు మండలంలో మున్సిపాలిటీలో ఎవరైతే ఫస్ట్ ప్రైజ్ ఇచ్చారో వాళ్ళందరికీ ఫస్ట్ సెకండ్ థర్డ్లో దాదాపు ఫస్ట్ వచ్చిన పిల్లలకి వచ్చేసి 25,000, సెకండ్ వచ్చిన పిల్లలకి 10,000 అట్లా సుమారుగా 13 మందికి రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో అందరికీ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఎందుకు ఇట్లా పూర్ రమేష్ అని చెప్పేసి ఆయన పోయి అడిగితే కన్నా ఆయన దారాలను ముందుకు వచ్చి ప్రతి పిల్లవానికి 25,000 లెక్క రూపాయలు, 25,000 మన ప్రభుత్వ పాఠశాల చదివిన పిల్లలకే. అలాగే ఫస్ట్ సెకండ్ వచ్చి 10,000 అట్లా ఇచ్చుకుంటూ వచ్చి దాదాపు 12 మందికి 15 మందికి ఇచ్చినారు రిజల్ట్ వచ్చిన తర్వాత. మరి ఈరోజు కూడా వరదారెడ్డి గారు మన గౌరవ శాసనసభ్యులు వరదారెడ్డి గారు కూడా ఈరోజు దాదాపు 1,00,000 రూపాయలు పిల్లలు ఎవరైతే మళ్ళా ఒక అంటే విద్యా సంస్థ తరఫున కుదురు విద్యా సంస్థ తరఫున కుదురు మండలం తరఫున వాళ్ళందరికీ కూడా ఈరోజు బహుమతి ప్రదానం ఉంది ఎంఆర్సీలో మన ఈట దగ్గర హౌసింగ్ బోర్డులో. ఎందుకు ఇవన్నీ చేశారంటే ప్రభుత్వ పాఠశాలలోని పిల్లలను ప్రోత్సహించడానికి ఇవన్నీ కూడా ప్రోత్సహించడానికి. అమ్మఒడి పిల్లలకు డబ్బు ఇచ్చినప్పుడు 15,000 మనము పిల్లవాడికి మాత్రమే ఖర్చు పెట్టాలా, మన సొంత అవసరాలకు వాడుకోకూడదు. అంతమిదే కాబట్టి మీరు ఆ 10,000 పిల్లలకి ఎత్తిపెట్టాలా. ఎత్తిపెట్టి పిల్లవాడికి ఏముంది, పిల్లవాడికి ఏం అవసరం ఉంది, బ్యాగ్ అయితే బ్యాగ్ కానీ ఇంకా ఏదైనా మంచి కంబాక్సులు కానీ విద్యకు సంబంధించిన వస్తువులు మాత్రమే మనం కొనుక్కొచ్చి ఇవ్వాలి. అంతమిదే ఇలాంటివన్నీ మనము చేయాలి. సరే ఈ సమావేశానికి మీ తల్లిదండ్రులు మీరు మహిళలంతా కూడా అమ్మగారు అంతా కూడా ఎంతో మేము పిలిచిన వెంటనే మేము మెసేజ్ వెంటనే ఇంతమంది వచ్చినారు, మాకు సంతోషం. ఎందుకంటే ఇప్పుడు టైం లేదు కాబట్టి అంటే మనం పిలిచి చెప్పలేము కూడా. ఆ చిన్న మెసేజ్ పెడితే నేను అందరూ ఇచ్చాను కాబట్టి అందరికీ సంతోషం. అయేషా వాళ్ళ అమ్మ మా ఆశీనా ఇక్కడ కూర్చోమని రండి పేరెంట్స్ తరఫున మీరు వచ్చి ఇక్కడ కూర్చోడం. ఇక పోతే పోయిన సంవత్సరము మనము మండల స్థాయిలో